న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। వెంకటేశయ్య ప్రమోద్ గారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో హనుమాన్ చాలీసా పఠనము వచ్చే నెల 4వ తేదీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు। పట్టణానికి దాదాపు 10,000 మంది విద్యార్థులే కాకుండా మరియు ఒక 20,000 మంది వరకు బయట కూడా పబ్లిక్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా గంగాధర్ శాస్త్రి గారు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ అయిన గంగాధర్ శాస్త్రి గారు రావటం, మరియు సుబుధేంద్ర తీర్థ స్వామి వారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పీఠం అధిపతి గారు వారు కూడా వస్తున్నారు, మరియు మన హంపి పీఠాధిపతి గారు కూడా రావడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ తత్వంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కోరిక। అలానే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి హనుమాన్ చాలీసా పఠనాన్ని నేర్పడం, వారి యొక్క నైపుణ్యాలను పెంచడం, వారిలో ఉన్న ఇప్పుడు ఈ మధ్య విద్యార్థులు అందరూ కూడా క్షణికోద్రేకంలోనే కొద్దిగా మనుషులు డిసప్పాయింట్ అయిపోయి ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు। ఇలాగా చిన్నప్పటి నుంచే హనుమాన్ చాలీసా పఠనము ఇలా మనోధైర్యం అంటుందనే భావంతో అనేకమైన మంచి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం। ఈ కార్యక్రమం సామాన్యమైనది కాదు, చాలా అద్భుతమైనది। సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తానని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా దీనిలో పాల్గొనేటట్టు చేసిన శ్రీ బొమ్మర్త్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కమిటీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు। ఓం నమో వెంకటే। ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, నా పేరు కుసుమ పుల్లారెడ్డి। ప్రభానందన స్వామి వారి యొక్క ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా దానికి మేము ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ అందరూ కూడా ఇప్పుడు అనంతపురం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కె సుబ్బారెడ్డిగా నా పేరు। ఈరోజు శ్రీ హనుమాన్ చాలీస్ పారాయణ ప్రోగ్రాంలో పోటీ పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఉన్నటువంటి ప్రమోద్ గారికి, అలాగే ఈ ట్రస్ట్ సొసైటీ ఏర్పాటు చేసి పవన్ సుతో వాళ్ళు కూడా చేస్తున్నారు। వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ అని చెప్పి ఈ జనవరి 4వ తేదీ కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి గారు వస్తున్నారు, అదేవిధంగా మంత్రాలయ పీఠాధిపతులు గారు కూడా వస్తున్నారు। భగవద్గీత ఫౌండర్ శ్రీ గంగాధర్ శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। అదేవిధంగా ఆల్ ఇండియా ధర్మ జాగరణ ప్రెసిడెంట్ శ్యామ్జీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి। ఇవాళ అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్లో ప్రైవేట్ పాఠశాలలు అన్నిట్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో హనుమాన్ చాలీసా పోటీలు నిర్వహించడం జరుగుతుంది। గత 4 నెలల నుంచి హనుమాన్ చాలీసా పోటీలకు సంబంధించి వీళ్ళకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది। దీనికి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, పాఠశాల కరస్పాండెంట్లు సహాయ సహకారాలు అందించడం జరిగింది। హనుమాన్ చాలీసా ప్రచార సమితి మరియు శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ ప్రమోద్ స్వామి వారి ఆధ్వర్యంలో ఇవాళ అనంతపురం నగరంలో కనీ విని ఎరిగని విధంగా మన జనవరి 4వ తేదీన ఆర్ట్స్ కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున దాదాపుగా 20,000 మందితోటి హనుమాన్ చాలీసా పారాయణం చేయబోతున్నాం। దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి నగరంలో ఉన్నటువంటి 126 దేవాలయాల్లో ఉన్నటువంటి కమిటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మహిళా మండలి వాళ్ళు, భజన మండలి వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు। ఈ కార్యక్రమానికి అనేక మంది పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు అందరూ కూడా రాబోతున్నారు। ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంటున్నటువంటి జనవరి 4వ తేదీన అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు జరిగినటువంటి పోటీలలో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వ్యక్తిగత విభాగము, సామూహిక విభాగం నిన్నటి రోజున ఇవాళ జరిగినటువంటి విజేతలకు కూడా జనవరి 4వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది। అలాగే ఆ రోజు పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రశంసా పత్రము, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మెరిట్ ప్రశంసా పత్రం కూడా అతిరథ మహారథుల వాళ్ళ చేతుల మీదుగా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం।